ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనము. ఏలయనగా యెహోవా యాకోబు నందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును. ప్రియమైన వర్లరా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ దేవాది దేవుడు యాకోబు నందు జాలిపడే దేవుడండి. ఇశ్రాయేలు ప్రజలను ఏర్పరచుకున్నవాడు. దేవుని అత్యున్నతమైన గుణములలో దయ, జాలి, కనికరము, వాత్సల్యము, కరుణ ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఆయన కరుణాచిత్తుడండి. మరి ప్రతి ఒక్కరి పట్ల జాలిని ఆయన చూపిస్తున్నాడు. మరి దేవుని యొక్క కరుణా కటాక్షమును పొందుకోవాలి అంటే ప్రభువునందు భయభక్తులు నిలపాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు నిలుపుతున్నారో వారి యందు దేవుడు దయ చూపించువాడు. ఎందుకంటే ఆయన కృపగల దేవుడు కాబట్టి ఆ కృపలో ఈ దయ అనే గుణమున్నదండి, జాలి అనే గుణమున్నది. కాబట్టి ఎవరైతే ప్రభువునందు భయభక్తులు నిలుపుతారో వారిని ఖచ్చితముగా దేవుడు వారి పట్ల జాలి పడతాడు. అటువలే దేవుని వైపు తిరుగుటను బట్టి ఆనాడు నినివే పట్టణ వాసులు వారిలో ఉన్న హేయమైన క్రియలు, దుర్మార్గము, ప్రేమైన వాళ్ళ బలాత్కారము విడిచిపెట్టి ప్రభువు వైపు తిరిగి గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మీద జాలిపడ్డాడు, దయ చూపించాడు. ప్రేమైన వాళ్ళరా, కావున ఈరోజు ఆలోచించండి, దేవుడు జాలి కలిగిన దేవుడు. కావున ప్రభువునందు ఎల్లప్పుడూ భయభక్తులు నిలిపే ఉండాలి. దేవుని తట్టు మనం తిరగాలి. అలాగే కలిగి ఉన్న విధానాన్ని బట్టి ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలండి. నువ్వు చేసే ప్రార్థన దేవునికి దయ పుట్టిస్తుంది. ప్రార్థన ప్రభు యొక్క మనస్సుని మారుస్తుందండి. అన్నిటికంటే ప్రాముఖ్యముగా ఉపవాస ప్రార్థన దేవుని మహిమ సింహాసనమును ఈ భూమి మీదకి తీసుకొస్తుందండి. కావున ఆయన కరుణాచిత్తుడు. ఆయన కరుణ పొందుకోవాలి అంటే భయభక్తులు నిలుపు, ప్రభు తట్టు తిరుగు, ఉపవాసం ఉండి ప్రార్థించు, దేవుని దయ పొందుకుంటావు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.